పైరసీని అరికట్టేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు మరో ముందడుగు వేశారు. డిజిటల్ పైరసీని నిరోధించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో పైరసీ వెబ్సైట్లు, మెసేజింగ్ యాప్లలో రియల్ టైం పర్యవేక్షణతో పాటు పైరసీ చేస్తే చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని తెలిపారు. చైనా మాంజా విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అంబర్పేట ఇన్స్పెక్టర్ కిరణ్ హెచ్చరించారు. గోల్నాకులోని పలు కైట్స్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. మనుషుల ప్రాణాలతో పాటు పక్షులకు ముప్పుగా ఉన్న మాంజాను విక్రయించొద్దని సూచించారు. నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసి స్థానికంగా తిరుగుతున్న కొత్త వ్యక్తుల గురించి ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 15 బైకులతో పాటు 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సందీప్ హత్య కేసులో నిందితుడికి కఠిన కారాగార శిక్షతో పాటు ఉరిశిక్ష విధించారు. నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్. నాగారం బ్రాహ్మణ కాలనీకి చెందిన సందీప్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశాడు సతీష్ గౌడ్. నంద్యాల జిల్లా ఎన్ రాంగాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పొగమంచు కారణంగా ఎద్దుల బండిని బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సురేంద్ర, రాజశేఖర్ గా గుర్తించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో సినీ రచయిత విజేంద్ర ప్రసాద్, సినీ నటి సురేఖవాణి, సుప్రీత వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో యువతి ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన కనుకు సరస్వతి అనే యువతి హైదరాబాద్లోని ఓ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాటలో భాగంగా సుజాత్ నగర్, జూలూరుపాడు మండలాల్లోని వివిధ గ్రామాల్లో విద్యుత్ వినియోగదారులు, గ్రామ ప్రజలకు విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని వరంగల్ జిల్లా జడ్జి నిర్మల గీతాంబ తెలిపారు. వరంగల్లో రోడ్ సురక్ష అభియాన్ 2026 అనే స్లోగన్తో లీగల్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని సూచించారు. వరంగల్ నగరంలోని లక్ష్మీపురానికి చెందిన కాలనీవాసులు ఖాళీ బిందెలతో జీడబ్ల్యూఎంసీ ముందు ఆందోళన చేపట్టారు. గత 2 ఏళ్ల నుంచి కనీసం మంచినీటి చుక్క రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.